వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో కంపెనీ చూసుకున్నట్లయితే నగరావ్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి. అసోసియేట్ స్టాఫ్ కన్సల్టెంట్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ రోల్ కోసం. సో ఈ రోల్ వచ్చేసి కంప్లీట్గా ఫుల్లీ రిమోట్లీ కూడా ఉంటుందండి. మీరు వర్క్ చేయాలనుకుంటే శాలరీ చూసుకున్నట్లయితే 4 LPA వరకు ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ టైం రోల్ అని మెన్షన్ చేశారు. సో సౌత్ ఏషియాలో ఉన్న ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనం తెలుగు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంపెనీ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాం. వీఆర్ నగారా, వీఆర్ ఏ డిజిటల్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ కంపెనీ దట్ ఈస్ స్కేలింగ్ ఇన్ ఏ బిగ్ వే. వీ బిల్డ్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఇన్స్పైర్, ఎక్సైట్ అండ్ డిలైట్. ఓకేనా? సో నగారావ్ కంపెనీ గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక డిజిటల్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ కంపెనీ అండి. అంటే వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీ వర్క్ ఎట్ స్కేల్ అక్రాస్ ఆల్ డివైసెస్ అండ్ డిజిటల్ మీడియమ్స్ అండ్ అవర్ పీపుల్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో వీళ్ళు చూసుకున్నట్లయితే ఇప్పుడు డివైసెస్కి, డిజిటల్ మీడియాకి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు క్లయింట్స్కి. వాళ్ళ దగ్గరకు వచ్చే క్లయింట్స్కి ఇలా డివైసెస్ మీద, డిజిటల్ సర్వీసెస్ మీద కూడా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్రాస్ ద వరల్డ్ అని ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. 18,000 ఎక్స్పర్ట్స్ అక్రాస్ 33 కంట్రీస్ టు బీ ఎగ్జాక్ట్. సో మంచి ఎంఎన్సీ కంపెనీ అండి. సో 33 కంట్రీస్లో వీళ్ళ కంపెనీ అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నది. అండ్ అవర్ వర్క్ కల్చర్ ఈజ్ డైనమిక్ అండ్ నాన్ హైరార్కికల్. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ గ్రేట్ న్యూ కొలీగ్స్ దట్ వర్ యూ కెన్ కమ్ ఇన్. సో వీళ్ళైతే ఒక మంచి కొలీగ్స్, వాళ్ళ వర్క్ కల్చర్ని అర్థం చేసుకొని వర్క్ చేసే క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారు. సో మీరైతే అప్లై చేసుకోండి గైస్. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాం. జాబ్ డిస్క్రిప్షన్. బై దిస్ పాయింట్ ఇన్ యువర్ కెరియర్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద టెక్ యూ నో, హౌ వెల్ యూ కోడ్. ఇట్ కెన్ బీ అబౌట్ వాట్ మోర్ యూ వాంట్ టు డూ విత్ దట్ నాలెడ్జ్. సో ఇక్కడ చెప్తున్నారు, ఈ కాలంలో ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కెరియర్ సిచ్యువేషన్లో టెక్నాలజీ గురించి తెలిసిన, కోడ్ని ఎలా చేసినా కానీ దాన్ని మీ నాలెడ్జ్తో ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళగలరు అనేది ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు. వర్ యూ గివెన్ ద టూల్స్ టు గో బియాండ్ సాల్వింగ్ ఫర్ ఎక్స్ అండ్ కెన్ యూ హెల్ప్ యువర్ టీమ్మేట్స్ ప్రొసీడ్ విత్ ద రైట్ డెసిషన్స్. సో మీరు ఒక ప్రాబ్లం గురించి సాల్వ్ చేయడానికి వెళ్తున్న టూల్స్ యూజ్ చేసినప్పుడు అది కరెక్ట్ రైట్ డైరెక్షన్లో వెళ్తుందా టీమ్మేట్స్కి చెప్పాల్సి ఉంటుంది ఈ డెసిజన్తో. అండ్ కెన్ యూ ట్యాకిల్ ఛాలెంజెస్ అవర్ క్లయింట్స్ ఫేస్ వైల్ ఆల్వేస్ లుకింగ్ టు టేక్ ద సొల్యూషన్స్ వన్ స్టెప్ ఫర్దర్, సక్సీడ్ ఎట్ అన్ ఈవెన్ హయ్యర్ లెవెల్. సో వాళ్ళ యొక్క క్లయింట్స్కి సర్వీస్ అనేది అందించాల్సి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది గైస్. సో అలాగని చెప్తున్నారు. వర్క్ చేసి వాళ్ళకి వన్ స్టెప్ అహెడ్గా ఉండే వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్స్కి క్విక్గా సాల్వ్ చేసి వన్ స్టెప్ అహెడ్గానే మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అని చెప్తున్నారు. యూ మే బీ రెడీ ఫర్ టు జాయిన్ అస్. అలా ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో నాగారావు కంపెనీ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది గైస్. ఇక్కడ చెప్తున్నారు అసోసియేట్ స్టాఫ్ ఇంజనీర్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. మీకు మంచి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ రోల్ అంటే మీకు ఇప్పుడు మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినామంటే సంథింగ్ లైక్ అంటే ఒకటి డిస్ప్లే అవుతుంది దేని గురించి అయితే, అలా డిస్ప్లే కావడానికి వాళ్ళు కొన్ని కీవర్డ్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా అక్కడ కీవర్డ్స్ మెన్షన్ చేస్తే ఆ కీవర్డ్స్కి తగ్గట్టు మీ ప్రోడక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆ రోల్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈజీ అప్లై అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూజ్ ఏ ఫైల్ మీద క్లిక్ చేయగానే మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు. అండ్ ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, ఫీల్డ్ మార్క్. ఓకేనా? ఇక్కడ ఫీల్డ్స్ మార్క్ అంటే ఈ స్టార్ మార్క్ ఉన్నవి మ్యాక్సిమం అయితే కంప్లీట్ చేయండి గైస్. అవి కంప్లీట్ చేస్తేనే మీ అప్లికేషన్ అవుతుంది. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇవ్వండి గైస్, మీ నేమ్ వచ్చేసి ఇవ్వండి. లాస్ట్ నేమ్ వచ్చేసి మీ సార్ నేమ్ ఇవ్వండి. అండ్ ఈమెయిల్ వచ్చేసి ప్రజెంట్ వాడుతున్న ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ అడుగుతున్నారు. సో అదే ఈమెయిల్ని ఇక్కడ ఇచ్చేయండి. 2 టైప్స్, 2 సార్లు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ సిటీ వచ్చేసి మీరుంటున్న సిటీ ఇవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి మీరుంటున్న ఫోన్ నెంబర్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోదాం. ఎక్స్పీరియన్స్లకు ఇక్కడ వెళ్ళగానే ఇక్కడ యాడ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే టైటిల్ చూసుకున్నట్లయితే
మీ యొక్క జాబ్ టైటిల్ అని అడుగుతున్నారు. సో ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నాట్ అప్లికేబుల్ ఎన్/ఏ అని పెట్టేసేయండి. కంపెనీ నాట్ బై ఏ. కంపెనీ ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయండి, పర్లేదు. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్ అడుగుతున్నారు. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదివారని ఇచ్చేయండి. అండ్ మేజర్ అంటే మీరు ఈ యొక్క బ్రాంచ్, మీ ఇన్స్టిట్యూట్లో చదివారు, ఇక్కడ ఏ బ్రాంచ్లో చదివారు, డిగ్రీ వచ్చేసి బీటెక్ లేకపోతే ఏదైనా డిగ్రీ అన్న కూడా ఇచ్చేయండి. సో స్కూల్ లొకేషన్ వచ్చేసి మీరు మీ కాలేజ్ ఉంటున్న లొకేషన్ ఇచ్చేయండి. డిస్క్రిప్షన్ వచ్చేసి ఇచ్చేయండి. డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చండి, అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా. సో ఫ్రమ్ దిస్ అని ఇక్కడ మెన్షన్ చేయండి, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అని. సో ఇచ్చి సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద కంపల్సరీగా క్లిక్ చేయండి గైస్. అండ్ ఇక్కడ యువర్ ప్రొఫైల్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. స్టార్ మార్క్ ఏవి ఇవ్వలేదు. మీకు అవసరం ఉంటే మెన్షన్ చేయండి, లింక్డ్ఇన్ కానీ ఇవన్నీ కూడా, వెబ్సైట్ ఉంటే ఏదైనా. ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే రెజ్యూమ్ అడుగుతున్నారు. రెజ్యూమ్ ఇక్కడ క్లిక్ చేయండి, చూజ్ ఏ ఫైల్ మీద. రెజ్యూమ్ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు మంచిగా మెన్షన్ చేసి పెట్టేయండి గైస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెసేజ్ టు ద హైరింగ్ టీమ్. సో మంచి కంపెనీ కాబట్టి కొంచెం అఫీషియల్గా పెట్టండి సో గైస్. అంటే నాకు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో గూగుల్ యాడ్స్ వీటి గురించి తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది, ఇలాంటివి మీకు తెలిసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసి హైరింగ్ మేనేజర్కి కొంచెం ప్రొఫెషనల్ వేలో పెడితే మీ అప్లికేషన్ అనేది చూసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో మంచి జాబ్ అండి, శాలరీ 4 LPA వరకు ఉంటుంది. సో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది గైస్. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.